అందరికీ నమస్కారం అండి. స్వర్ణగౌరి వ్రతం సందర్భంగా ఈ వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం వినాయక చవితి ఎంతో ఘనంగా చేసుకుంటాము. అయితే వినాయక చవితికి ముందు తదియ నాడు మహిళలు జరుపుకునే మంగళగౌరి లేదా స్వర్ణగౌరి వ్రతం చాలా ప్రాముఖ్యమైనది. మహిళలు వినాయక చవితి కంటే ఎంతో ముఖ్యమైనదిగా భావించే ఈ గౌరీ వ్రతం లేదా గౌరీ నోము చేసుకోవడం వెనుక ఒక కథ ఉంది. పార్వతీదేవినే గౌరీదేవి అంటారు. పరమశివుడు లయకారకుడు, ఎంతటి శక్తివంతమైన వాడో తెలిసిందే. పార్వతీదేవి కూడా మహిళల సౌభాగ్యాన్ని కాపాడే శక్తిగా, వారి జీవితంలో పెళ్లి తర్వాత జీవితాన్ని సంతోషంగా ఉండేలా తన చల్లని చూపులతో ఆశీర్వాదాన్ని ప్రసాదించే మంగళ గౌరీగా పూజింపబడుతుంది. ఈ స్వర్ణగౌరి వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడని అంటారు. ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల ఆడవాళ్ళు ఐదోతనం 100 ఏళ్లు నిలుస్తుందని అంటారు. స్వర్ణగౌరి వ్రత కథ గురించి తెలుసుకుందాము. పూర్వం ఒక రాజు అడవిలో వేటకు వెళ్లి ఒక నదీ ప్రాంతాన్ని చేరుకున్నాడు. ఆ నదీ ప్రాంతం దగ్గరగా ఒక చిన్న ఆశ్రమం, అక్కడి మహిళలు అంతా ఒక చోట గుమిగూడి ఉండటం గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్లి విషయం ఏమిటని అడిగాడు. వాళ్ళు ఆ రాజుతో, మేము స్వర్ణగౌరి వ్రతాన్ని ఆచరిస్తున్నామని, ఈ వ్రతం వల్ల ఆడవారి సౌభాగ్యం 100 ఏళ్లు నిలుస్తుందని, వ్రతం చేసే మహిళ భర్త ఆయుష్ పెరుగుతుందని చెబుతారు. మహారాజు వాళ్లతో వ్రత విధానం గురించి తెలుసుకుని తిరిగి తన అంతఃపురానికి వెళ్లి తన 2 భార్యలకు స్వర్ణగౌరి వ్రతం గురించి చెబుతాడు. ఆ ఇద్దరిలో పెద్ద భార్య వ్రతాన్ని పట్టించుకోకుండా కొట్టిపడేస్తుంది. చిన్న భార్య మాత్రం ఎంతో శ్రద్ధగా వ్రతాన్ని చేసుకుంటుంది. వ్రతాన్ని గూర్చి హేళనగా మాట్లాడిన పెద్ద భార్య కష్టాలు పాలవుతుంది. భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేసుకున్న చిన్న భార్య తన జీవితంలో సుఖ సంతోషాలతో హాయిగా ఉంటుంది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, వ్రతాన్ని చేసుకోకపోయినా పర్వాలేదు కానీ హేళన చేయడం, ఎగతాళిగా మాట్లాడడం వంటివి చేయకూడదు. ఈ వ్రతాన్ని చేసుకునే మహిళలు తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేసి పూజా వేదికను ఏర్పాటు చేసుకుని పసుపు కుంకుమలు మరియు పూలతో అలంకరించుకోవాలి. తర్వాత గౌరీదేవి పటాన్ని లేదా గౌరీదేవి రూపాన్ని తయారు చేసుకుని పూజా వేదిక మీద ప్రతిష్టాపన చేసుకోవాలి. నూలు దారంతో తోరాన్ని తయారు చేసి దానికి 13 ముడులు వేసి పసుపు రాసి దానిని చేతికి కట్టుకొని గౌరీదేవికి షోడోపచార పూజ చేయాలి. గౌరీదేవికి 16 రకాల పూలను 16 రకాల పండ్లను సమర్పించాలి. అమ్మవారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలో నైవేద్యంగా పెట్టాలి. తర్వాత చేతిలో అక్షంతలు తీసుకొని స్వర్ణగౌరి వ్రత కథను చెప్పుకొని ఆ అక్షంతలను తలపై వేసుకోవాలి. చాలా మందికి స్వర్ణగౌరి పూజా విధానం గురించి అనేక సందేహాలుంటాయి. పూజా విషయంలో మంగళగౌరి దేవి వ్రత పూజనే స్వర్ణగౌరి పూజలో కూడా పాటించుకోవచ్చు. ఈ స్వర్ణగౌరి నోమును పెళ్లైన వాళ్ళు 16 సంవత్సరాల పాటు చేసుకోవాలి. సకల సౌభాగ్యాన్ని చేకూర్చే స్వర్ణగౌరి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ ఓం శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరాయ. ఓం నమ శివాయ.